బెట్టింగ్ భూతానికి మరో ప్రాణం బలైంది. పెద్దపల్లి జిల్లా సెటినరీ కాలనీకి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేముల విజయ్, రవిశంకర్ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు వసంత్ RG3 ఏరియా OPC2 పరిధిలో C5 కంపెనీలో వోల్వో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డ వసంత్ భారీగా నష్టపోయాడు. విషయం తెలుసుకున్న తండ్రి విజయ్ కుమారుడిని మందలించి అప్పు తీర్చేందుకు 4 లక్షల రూపాయలు ఇచ్చాడు. అప్పు తీరాక కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్న వసంత్ మళ్ళీ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. నష్టాలు రావడంతో ఎవరికి చెప్పుకోలేక మనస్తాపానికి గురయ్యాడు. మరోసారి తండ్రికి విషయం తెలిస్తే తిడతాడేమోనని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. బెట్టింగ్ భూతానికి మరో ప్రాణం బలైంది. పెద్దపల్లి జిల్లా సెటినరీ కాలనీకి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేముల విజయ్, రవిశంకర్ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు వసంత్ RG3 ఏరియా OPC2 పరిధిలోని C5 కంపెనీలో వోల్వో ఆపరేటర్గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డ వసంత్ భారీగా నష్టపోయాడు. విషయం తెలుసుకున్న తండ్రి విజయ్ కుమారుడిని మందలించి అప్పు తీర్చేందుకు 4 లక్షల రూపాయలు ఇచ్చాడు. అప్పు తీరాక కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్న వసంత్ మళ్ళీ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. నష్టాలు రావడంతో ఎవరికి చెప్పుకోలేక మనస్తాపానికి గురయ్యాడు. మరోసారి తండ్రికి విషయం తెలిస్తే తిడతాడని ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.